యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు 12, 13 వచనాల్లో ఆయన పాపము ఒక మనిషిని బట్టి సంక్రమిస్తా వచ్చింది. అయితే పాపము మనకి ఆ మనిషి చేసిన పాపం బట్టి మనకి మరణం రావడం కంటే మనలోనికి ఆ పాపం ఎప్పుడైతే వచ్చిందో మనం పాపము చేస్తా వచ్చాం కాబట్టి ఆ మరణం అందరికీ సంక్రమిస్తా వచ్చింది. ఆదాము ఒక్కడు చేసిన మరణము, ఆదాము ఒక్కడు చేసిన అవిధేయత అది మనలోనికి దిగుతా వచ్చింది. ఆ అవిధేయత మనలో, ఆ పాపం మనలో ఇంకా ఎక్కువ పాపాల్ని పుట్టిస్తా వచ్చింది. ఈ పాపం యొక్క పర్యావసానమైన మరణాన్ని మనం అనుభవిస్తూ వచ్చాం. ఆదాం అంటే హెబ్రీ భాషలో అర్థము మానవాళి అని అర్థం. మొత్తం మానవాళిని కలిపి ఆదాం అని పిలుస్తూ ఉంటున్నారు. కనుక ఆదాము చేసిన ఈ పొరపాటుని బట్టి మానవాళంతటికీ శిక్ష వచ్చినట్టు మనం చూడొచ్చు. ఈ భాగంలో ఆదాము యేసు ప్రభు గురించి రాస్తా ఉంటున్నారు. ఆదాము ఒక్క తప్పు పని చేసినందుకు, ఒక్క అవిధేయతతో కూడిన పని చేసినందుకు సకల మానవాళికి మరణాన్ని తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క ప్రాముఖ్యమైన విధేయత పని చేసినందుకు, ఒక్క ప్రాముఖ్యమైన విధేయత ఆయన జీవితాంతం చూపించినందుకు ఈ దినాన్న మానవాళంతటికీ రక్షణ అందుబాటులో వచ్చింది. కనుక ఒకడు చేసిన అవిధేయత కావచ్చు, ఒకడు చూపించిన విధేయత కావచ్చు, మానవాళంతటినీ ప్రభావం చేస్తున్నట్టు మనము చూడొచ్చు. మానవుడు పాపం చేసేటప్పుడు ధర్మశాస్త్రం వచ్చే వరకు కూడా ఇది పాపము అని మానవుడికి అర్థం కాకుండా చేశాడు. ఎందుకంటే ఒక కొలబద్ద లేకపోతే ఎత్తు ఎట్లా అయితే తెలియదో, ఒక మట్టపు గుండు లేకపోతే అది నిటారుగుందో లేదో ఎట్లయితే తెలియదో, అట్లాంటి ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటి, మనం ఎంతటి పాపులం అనేది మనకు అర్థం కాదు. ఎట్లయితే ఒక టెంపరేచర్, మన టెంపరేచర్ని చూసే థర్మోమీటర్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మాత్రమే లోపల ఉంటున్న మన ఉష్ణోగ్రత మనకు అర్థమవుతుంది. లేకపోతే ఉష్ణోగ్రత పెరిగి ఉండొచ్చేమో కానీ అది మనకు అర్థం కాదు. ఒక టెస్ట్ చేసినప్పుడు, ఒక షుగర్ టెస్ట్ చేసినప్పుడు లోపల షుగర్ వాల్యూ మనకు అర్థమవుతుంది. లోపల షుగర్ వాల్యూని ఏం పెంచదు కానీ ఎంత ఉందో చూపిస్తుంది. అట్లానే ధర్మశాస్త్రం పాపాన్ని ఏం పెంచలేదు కానీ ధర్మశాస్త్రం పాపం యొక్క ఉనికిని పెంచింది, పాపం యొక్క అవగాహనని పెంచింది, పాపమును తెలుసుకునే ఆ పరిమాణాన్ని పెంచుతా వచ్చింది. కనుకనే మనము చాలా జాగ్రత్తగా ఈ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, లేఖనాల్ని మనం చదివినప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడి దగ్గరికి రాకుండా ధర్మశాస్త్రం వెలుగులో మనల్ని మనం చూసుకోకపోతే మనం ఎంత పాపులమని అర్థం కాకుండా ఉంటాం. అయితే ఆ తర్వాత వచనంలో అంటున్నాడు, ఈ అద్భుతమైన కృపావరం యేసు ప్రభు బట్టి మనకు అనుగ్రహించబడతా వచ్చింది. ఈ కృపావరం ఒక్క యేసు ప్రభు బట్టి మనకు వచ్చి విస్తారంగా ఎందరైతే ఆయన ఎదుకొచ్చారో వారందరికీ జీవం ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువారు చేసిన కృపా కార్యము ఉపయోగపడతా వచ్చింది. ఆయన విధేయత, ఆయన నీతి, ఆయన శ్రేష్టత ఇవన్నీ తీసుకొని అందరి మీద ఆపాదిస్తా వచ్చాడు. ఆదాము అయితే పాపం చేసిన తర్వాత అందరూ పాపము చేసినందుకు మరణాన్ని పొందుతూ వచ్చారు. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిని బట్టి మనం అందరం నీతివంతులం అయిపోతా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయనలో ఉంటున్న పరిపూర్ణత, ఆయనలో ఉంటున్న సంపూర్ణత అది తీసుకొని ఆయన మన మీద ఆపాదిస్తూ వచ్చాడు. ఈరోజు మనము దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడడానికి ఒకే ఒక కారణం యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం. ఆ కార్యంను బట్టి అనేకులు నీతిమంతులుగా తీర్చబడతా ఉంటున్నారు. 16వ వచనంలో అంటున్నాడు, ఈ యొక్క కృపావరము వచ్చిన శిక్ష లాంటిది కాదు. ఎందుకనంటే ఆ శిక్ష ఒక్క పాపం బట్టి అందరినీ పాపులుగా చేసి అందరినీ దేవుడికి దూరం చేసింది. కానీ ఈ కృపావరం యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి దొరికిన రక్షణ ఇది సదాకాలం మనతో నిలబడుతుంది. అంతేకాకుండా అనేకుల పాపాలు, అందరి యొక్క ప్రతి ఒక్క పాపాన్ని కూడా అది తీయగలుగుతా వచ్చింది. ఎన్ని వేల లక్షల పొరపాట్లు ఉన్నప్పటికీ ఆ పొరపాట్లన్నిటినీ మనల్ని సవరించి ఆయన ఎదుట యోగ్యంగా నిలబడగలిగిన ఆ శ్రేష్టమైన స్థితిలోనికి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం మనల్ని తీసుకొని వస్తా వచ్చింది. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కుప్పలు పాపాలు చేసినా వాటిలన్నిటి నుంచి విడిపించి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడే ఆ ధన్యతని ఆయన మనకు అనుగ్రహిస్తా వచ్చాడు. 17వ వచనంలో అంటున్నాడు, ఒక్క మనుష్యుడి వల్ల ఇంత లోపం, ఇంత కొరత వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కని వలన ఇంతమందికి జీవం,
ఇంతమందికి నీతి ఆ దేవుని ఎదుట నిలబడగలిగిన ఆ అద్భుతమైన అంతస్తుని అనుగ్రహిస్తా వచ్చింది. ఇంకో మాటలో, ఎక్కడైతే పాపం వెళ్ళిందో, ఎక్కడైతే ఆదాం యొక్క పాపం మనలో జోక్యం చేసుకుందో, ఆదాం యొక్క పాపం ఎంతెంత మూలకెళ్ళి ఎంతెంత దూరం వెళ్ళి మనలో మరణాన్ని తీసుకొని వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారి జీవము, యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం పునరుద్ధానము ఆ ప్రతి మూలలోనికి వెళ్ళి ఆదాము పాపం బట్టి తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కదాని యొక్క ఆ ముళ్ళుని విరచి, ఆయన పాపం యొక్క ముళ్ళుని విరచి, సమాధి యొక్క కొండని ఆయన విరచి, ఆయన విజయోత్సాహంతో ప్రతి మూలన ఆయన విజయాన్ని ప్రవహింప చేయగలడు. ఆదాము తన యొక్క పాపమును బట్టి వచ్చే మరణాన్ని ఎంత దూరమైతే ఆయన నుంచి సంక్రమించిందో అంత దూరము యేసుక్రీస్తు ప్రభువారి జీవము ప్రయాణం చేయగలదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవము మనల్ని నిలబెట్టగలదు. కనుక ఆదాము పతనము, మన నైజం యొక్క పతనము, మన పితరుల యొక్క పతనాలు మనల్ని ఎంత దూరం తీసుకెళ్లే అంత దూరం నుంచి కూడా యేసు ప్రభువారు తిరిగి మనల్ని సమకూర్చి ఎక్కడి వరకు తీసుకొని రాగలడంటే ఆదాము కంటే శ్రేష్టమైన స్థితిలోకి తీసుకొని వచ్చి దేవుని ఎదుట నిర్దోషంగా నిలబడే అంతస్తులోనికి తీసుకొని వస్తాడు. ఎట్లయితే ఆదాము యొక్క ఒక్క పాపము అందరినీ దోషులుగా చేస్తా వచ్చిందో, అట్లానే యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క నీతి కార్యం విశ్వసించు వారు అందరినీ నీతిమంతులుగా చేస్తా వచ్చింది. నీతిమంతులు అని అంటే ఎంత పెద్ద మాట అంటే, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మన నేరాలు, మన అక్రమాలు, మన పాపాలు ఇవన్నీ అక్కడ తెరవబడిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి సర్వలోకాలు మనల్ని చూస్తూ ఉంటుండగా ఆయన మన మీద వేయాల్సిన శిక్ష యేసయ్య మీద పడింది అని ఆ దినాన్ని ఒప్పుకొని, ఆ దినాన మనల్ని నిర్దోషులు అంటే అసలు ఏ పాపము చేయనట్టే చూస్తాడు. ఎంత ఘనమైన శ్రేష్టమైన అనుభూతి! ఆ అనుభూతిని యేసుక్రీస్తు ప్రభు ఒక్కని వలన మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 20వ వచనంలో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపం విపరీతంగా పెరిగింది. పాపం విపరీతంగా పెరిగి అక్రమము విస్తరించి మరణాన్ని తీసుకొని వస్తా వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఈ దాన్ని తిరిగి రాస్తా వచ్చాడు. ఎక్కడైతే మరణం వెళ్ళిందో, ఎక్కడైతే అక్రమం వెళ్ళిందో ఆ ప్రతి స్థలానికి కృప వెళ్తా వచ్చింది. మనం అనర్హులమైనప్పటికీ, మనం బుద్ధిపూర్వకంగా పాపం చేసి ఇష్టపూర్వకంగా అక్రమం చేసినప్పటికీ ఆయన ప్రేమపూర్వకంగా ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క వాత్సల్యతని ఎక్కడైతే పాపం వెళ్ళినా అంత లోపలికి పంపించి మనం శుద్ధులుగా చేస్తా వచ్చాడు, మనల్ని బాగు చేస్తా వచ్చాడు. పాపము చివరికి మరణమును బట్టి తండమాడుతూ వచ్చింది. పాపం యొక్క చివరి పర్యావసానమే మరణం. ఈ మరణము అంటే కేవలం భౌతికంగా వచ్చే మరణం మాత్రమే కాదు, కానీ ఆ మంచి దేవునికి, ఆ శాశ్వతుడైన దేవునికి, ఆ క్రయధనము చెల్లించడానికి ఇష్టపడిన దేవుడికి శాశ్వత కాలము దూరమైపోవడానికి ఈ యొక్క మరణము మనపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ మరణం అంటేనే శాశ్వత కాలం ఆయనకి దూరం అయిపోవడం. అయితే యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనకి ఈ కృప అనుగ్రహించబడతా వచ్చింది. దేనికి కృప అనుగ్రహించబడతా వచ్చింది అని అంటే, నీతిమంతులుగా నిత్య జీవం కొరకు యేసు ప్రభు ద్వారా జీవించడం, నీతిమంతులంగా తండ్రికి యోగ్యమైన విధానంలో, తండ్రికి నచ్చే విధానంలో, తండ్రి మెచ్చుకునే విధానంలో మనము జీవించే వారంగా, అంతేకాకుండా మనము నీతిని బట్టి మనము ఆయన ఎదుట ఒక జీవయుక్తమైన మార్గంలో విశ్వాసంతో సాగడానికి, దేవుడికి నచ్చే జీవితాన్ని జీవించే అంత అద్భుతమైన మేలు యేసుప్రభువారు తీసుకొని వచ్చారు. ఆదాము పాపము దేవునికి దూరం చేసింది మనల్ని. యేసుక్రీస్తు ప్రభువారి త్యాగము యేసుక్రీస్తు ప్రభువుని, దేవుణ్ణి మనల్ని ఒకటిగా చేస్తా వచ్చింది. ఆదాము యొక్క పాపం అందరికీ మరణాన్ని తీసుకొని వచ్చింది, అందరినీ పాపులుగా చేసింది. యేసు ప్రభువారి అద్భుతమైన క్రయధనం మనందరినీ నీతిమంతులుగా చేసింది. ఒక్కని నీతిని బట్టి ఆ నీతి మనందరికీ ఆపాదించబడతా వచ్చింది. దేవునితో సరైన సంబంధం కలిగిన వారంగా మనం బ్రతికే ఆ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తా వచ్చింది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నిజంగా నీవు మాకు చాలు, నీవు మాతో ఉంటే చాలు దేవా. నిన్ను మేము అవగాహనతో నేర్చుకొని లేఖనాలని అనుసరించి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తుంది. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.